ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ఏలూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థి సంఘాల నాయకులు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీని ముట్టడించారు. జూనియర్ కాలేజీ గదుల్లోకి వెళ్లి విద్యార్థులను బయటకు పంపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిస్తే కక్షపూరితంగా ఇదే రోజు నారా లోకేష్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నారా లోకేష్ గాలి కుదిలేశారని మండిపడ్డారు. నెట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా నీట్ పేపర్ లీకేజ్ పై కూడా చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్ కూడా కొనసాగుతుంది. ఏలూరుకి సంబంధించి కూడా ఉన్నటువంటి విద్యా సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నారు. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా ప్రధాన డిమాండ్ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 150 మంది నీటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం విద్యార్థుల యొక్క వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించిన సందర్భం కానీ దేశ విద్యార్థులకి క్షమాపణ సందర్భం కానీ ఎక్కడా కూడా కనబట్టలేదు. కాబట్టి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ఈరోజు నిన్న విద్యార్థి సంఘాలు మొన్న 2 రోజుల క్రితం బంద్ పిలిపించని తెలిసినా కూడా ఎక్కడా కూడా ఈరోజు పేరెంట్స్ మీట్ను వాయిదా చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎవరైనా ఆ సెంటర్లకు కనుక వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. చాలా దారుణం. ఎందుకంటే కూటమి ప్రభుత్వ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా నిస్సిగ్గుగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటే మేమే బయటికి రావాలా, విద్యార్థి సంఘ నాయకులు బయటికి రారా అని చెప్పినట్టు ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత విద్యార్థి యొక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి సిగ్గుంటే శరం ఉంటే విద్యార్థుల యొక్క క్షమాపణ చెప్పాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు కూడా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టేసి అలవాటు చేస్తున్నారు. మీరే బంధు పిలుపునిచ్చారు, ఏంటి అసలు ఏం చేస్తారు? విద్యార్థి సంఘాలుగా జూలై 24వ తారీఖున దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి సంఘాలు విద్యార్థి సమస్యల కోసం బంద్ను పెడితే కనీసం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానివచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కనీసం విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ఆర్భాటాలు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్కూల్స్లో కానివచ్చు, ప్రభుత్వ కళాశాలలు కానివచ్చు, వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారో తప్ప విద్యార్థుల సమస్యలు అడిగట్టినటువంటి పాపం కూడా లేదు. ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపించాం. కానీ ఆందోళన చేస్తే మీ మీద కేసులు పెడతాం, రోడ్డు ఎక్కితే మేము రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అనేటువంటి ధోరణిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒకప్పుడు గతంలో ప్రశ్నించడానికి పార్టీలు పెట్టినటువంటి మీరు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లు ఎక్కిన మీరు కానీ, విద్యార్థులను రోడ్లు ఎక్కించిన మీరు కానీ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు పోరాడాల మీద కేసులు పెట్టి బెదిరిస్తాము, మిమ్మల్ని ఏదో చేస్తామని చెప్పేసి మీరు భయపెడితే భయపడడానికి విద్యార్థులు ఏమి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈరోజు దేశంలో లక్షలాది మంది విద్యార్థులు పేపర్ లీక్ కారణంగా బాధపడతా ఉంటే మీరు కనీసం పల్లెత్తి మాట్లాడకుండా మేము విద్యార్థుల వైపు ఉంటాం, యువత వైపు ఉంటాం అని చెప్పి మాట్లాడకుండా ఈరోజు బంద్ చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల మీద దాడులు చేసేటటువంటి నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని నిర్బంధాలు విధించినా, ఎంత అణిచివేయాలనుకున్నా ఈ బంద్ జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సహకరించారు. బంద్ జయప్రదం అయింది. భవిష్యత్తులో కూడా మీరు గనక విద్యార్థులకు అండగా రాకపోతే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ విద్యార్థులు తిరగబడతారు. దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాం.
భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రశ్నార్థంగా మార్చేసినటువంటి నీటి పేపర్ లీకేజ్ విషయంలో కూడా తమంతా కూడా బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. చేస్తే గత ఎన్నికలకు సంబంధించిన సందర్భాల్లో కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వీళ్ళు కానీ ఇప్పుడు ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టి రౌడీ షీట్లు పెడతామని చెప్పి భయపెడుతున్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేయాలని చూస్తున్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము, పూర్తిలో అని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కనపడుతుంది. సంస్థతో రాజు సాక్షి ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.